విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ వారిని కాంగ్రెస్ పార్టీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు రాజగోపాల్ రెడ్డి అన్నారు. దుర్గమ్మని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపడేశారు. తాను వైసీపీ నాయకుడు జగన్ని కలవలేదని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. నా మిత్రుడు, చిన్ననాటి స్నేహితుడు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసనసభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆహ్వానం మేరకు అన్నవేమన ట్రస్ట్ బాలికల వసతి గృహం ఒక కార్యక్రమంలో పాల్గొంటేందుకు ఇక్కడికి రావడం జరిగింది నిన్న రాత్రి. అందులో భాగంగానే ఈరోజు కనకదుర్గ అమ్మవారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది. నాపై మొన్నటి నుంచి కొందరు వ్యక్తులు నా ప్రతిష్ట దెబ్బతినేలాగా దుష్ప్రచారం చేస్తుంది. ఈ విజయవాడ గుంటూరు ట్రిప్లో రాజకీయాల్లో ముడిపెట్టుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసేందుకు వస్తున్నట్టు నేను, నా సహచర మిత్రులు, నా నియోజకవర్గంలో ముఖ్య నాయకులందరూ దాదాపు 200 మంది వెళ్ళినట్టు దుష్ప్రచారం చేస్తున్నారు. అందులో ఎంత మాత్రం నిజం లేదు. కేవలం ఒక సామాజిక సేవా కార్యక్రమం భాగంగా బాలికల వసతి గృహంలో ఒక ముఖ్య అతిథిగా నన్ను పిలిచినప్పుడు ఈ ప్రోగ్రాంకి రావడం జరిగింది.